సిటీ కేబుల్. బంటు వేణు ఎంతమందికి మోసం చేస్తావు? సాయిపూర్ ఆనంద్. బంటు వేణు చాలా మందికి మోసం చేశారని సాయిపూర్కు చెందిన ఆనంద్ తెలిపారు. ప్రజాసేవ చేస్తున్నానంటూ కబ్జాలకు పాల్పడుతున్నారంటూ ఆనంద్ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ చెక్కల జగదీశ్వర్, ఎయిర్టెల్ రాజు ఇద్దరికీ చెందిన 19 గుంటల భూమిని ఇతరులకు అమ్ముకున్నారని ఆనంద్ ఆరోపించారు. ఎమ్మెల్యే గారు ఇలాంటి వ్యక్తికి మీరు సహాయ సహకారాలు అందించరాదని ఆనంద్ కోరారు. ఇదివరకే బంటు వేణు తనపై ఓసారి దాడి చేశారని గుర్తు చేశారు. త్వరలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి బంటు వేణు చేసిన అక్రమాలు ఆక్రమణలు అన్ని ఆధారాలతో పాటు బయట పెడతానని ఆనంద్ తెలిపారు. నాపై ఎవరైనా దాడి చేస్తే అందుకు మొత్తం బాధ్యత బంటు వేణు వాళ్ళ అనుచరులదే అని ఆనంద్ తెలిపారు. సర్వే నంబర్ 29, 27లో గల అక్రమ నిర్మాణంపై తాండూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని, అక్కడ సర్వే అనంతరమే నిర్మాణం చేపట్టాలని అధికారులు సూచించిన బీసీ సంఘం నాయకులు లక్ష్మణ్ చారి అక్రమంగా నిర్మాణం కొనసాగిస్తున్నారని ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న 2 ప్లాట్లకు మాత్రమే ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇతర ప్లాట్లకు ఎందుకు ఇబ్బందులకు గురి చేయడం లేదని ఆనంద్ నిలదీశారు. ఒక మాజీ సైనికుడు అని చూడకుండా ఆయన ప్లాట్ ను కబ్జా చేయడం ఎంతవరకు సబబు? అందరికీ నమస్కారం. తాండూరు ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. నా పేరు ఆనంద్ అలియాస్ నందు అంటారు. సాయిపూర్ నాది. కొన్ని రోజుల నుంచి జరుగుతూ ఉన్న ఈ ల్యాండ్ ఇష్యూస్లలో కూడా బంటు వేణు అనే వ్యక్తి ఎంతోమందికి మోసం చేసిండు. నేను నందు అనే వ్యక్తి మోసం చేసిండని చెప్పిండు కదా, బంటు వేణు అనే వ్యక్తి కూడా ఎంతోమందికి మోసం చేసిండో నేను చెప్తాను. వివరాలతో సహా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. వాటికి అన్నీ కూడా నేను అందరికీ చూపిస్తా, ప్రెస్ కూడా పెడతాను. నేను దయచేసి చెప్తున్నా, ఒక దీంట్లో ఒక ప్రజా సేవలో చేసుకుంటా ఇట్లాంటి వాటికి పాల్పడడం అనేది చాలా తప్పు. ప్రజాసేవ చేయాలి కానీ మోసాలు చేయరాదు ఎప్పుడే కానీ. ఎగ్జాంపుల్ చెప్తా, ఆయన చేసిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 35 సర్వే నెంబర్ ఉంటుంది. అది మా తాతల ప్రాపర్టీ ఉన్నది, వాళ్ళకు కూడా తాతల ప్రాపర్టీ ఉన్నది. ఆల్రెడీ చెక్కల జగదీశ్వర్ సార్ అనే ఒక సార్ రిటైర్డ్ గవర్నమెంట్ ప్రిన్సిపల్ ఆయనకు ప్లస్ ఎయిర్టెల్ రాజన్న అని ఆయనకు కూడా ఇద్దరికి కలిపి 19 గుంటలు అమ్మిండ్రు. అమ్మితే 19 గుంటలు అమ్మిండ్రు. అది అమ్మితే వాళ్ళు కబ్జాలకు పోలేనందుకు మిగతా వాళ్ళకి వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళు ప్లాట్లు చేసి వేరే వాళ్ళకి అమ్ముకున్నారు. ఇది ఎంతవరకు న్యాయము? ఇది ఎవరు దౌర్జన్యం చేసినట్లు? ఇది నేను దొంగతనం చేసినట్లా, లేకుంటే బంటు వేణు దొంగతనం చేసినట్లా? మోసం చేసినావు అన్నావు కదా వేణు, ఇప్పుడు నీ మోసాలన్నీ బయట పెడుతున్నా ఒకటొకటిగా. దయచేసి చెప్తున్నా, ఎమ్మెల్యే గారు నమస్కారం. మీకు కూడా మేము ఎంతో సేవ చేసినాం. మేము కూడా సీనన్న గారు మేము రుణపడి ఉంటాం, ఎందుకంటే మీరు మా కుటుంబ సభ్యులు గారు. కాకపోతే ఇట్లాంటి వ్యక్తుల వల్ల మీ పేరు కూడా నష్టపోతున్నది. దయచేసి చెప్తున్నా, నేను ఇట్లాంటి వ్యక్తులను మీరు మేము సపోర్ట్ చేయగలుగుతాం. మీకు ఎంత అంటే అంత మేము తయారున్నాం. బంటు మల్లాపు ఉన్నాడు, నేనున్నా, మా సాయిపులో చాలామంది ఉన్నారు. మేము అందరికీ సాయం చేయగలుగుతాం. వేణు అట్లాంటి వాడు చిన్న పిల్లగాడు, వానికి ఏం తెలుసు? మోసాలు తప్ప వానికి ఏమీ తెలియదు. కష్టం చేసిన విలువ వానికి తెలియదు. దయచేసి చెప్తున్నా, ప్రజలు ఎవ్వరు కూడా నమ్మకుండేవాడిని. నా మీద ఆల్రెడీ ఇంతకుముందు కూడా అటాక్ చేసిండు నాకు. ఎందుకంటే మా ఓడే కదా అని నేను చెప్పేసి ఇంతవరకు ఎవరికి చెప్పలేదు కూడా నేను. ఎందుకంటే మా అల్లుడే నాకు వరుసకు అల్లుడవుతాడు కాబట్టి నేను చెప్పలేదు. నా మీద ఇంతకుముందు దాడి చేసిండు అదే ప్లాట్ విషయంలో, ఇంతకుముందు జరిగిన ప్లాట్ విషయంలోనే నా మీద దాడి చేసిండు. నేను ఉందలే అని చెప్పేసి సర్దు మనుగుతలే ఉండని, పిల్లలు వాళ్ళకి తెలియదు అని చెప్పేసి నేను వదిలేస్తే ఈడి వరకు తీసుకొచ్చాడు. దయచేసి చెప్తున్నా, నీవు ఒకటి కూడా బట్ట బయలు చేస్తా వేణుగారు. నువ్వేమనుకోకు. నువ్వు నాతోటి ఎప్పుడైతే పెట్టుకున్నావో నేను చూసుకుంటాను. 7 వరకు అయితే 7 వరకు నేను సిద్ధంగానే ఉన్నా, అట్లా ఏం లేదు. 27 అని నా మీద అంటున్నావు. 29లో నా చారికి అమ్మిన ప్లాట్ 29లో ఉంది, నీది 27లో ఉన్నది పో అంటున్నావు కదా. 27లో నీకు 4 ఎకరాల చిల్లర ఉన్నది. మరి మిగతా ఇంకా 20-30 గుంటల భూమి నీ దగ్గర ఎక్సెస్ ఉంది కదా. మరి అదెవరి జాగా? అది కబ్జా పెట్టింది కాదా? తీసేదాన్ని మొత్తం తీస్తున్నా, అన్నీ తీస్తున్నా. రికార్డ్ బై ఆన్ ద రికార్డ్ మొత్తం తీసి బట్ట బయలు పెట్టి మీడియా ముందర పెడతా. మీడియా పరంగా నేను ఇట్టి విషయం గురించి నేను ఒక్కటే మాట చెప్తున్నా, ఇట్లాంటి విషయాలలో నా పైన ఎలాంటి దాడి జరిగినా, నా మీద ఎలాంటి ఏమన్నా జరిగినా కూడా దీనికి అంతటికి బాధ్యత బంటు వేణుగోపాల్ ఇంకా వాళ్ళ అనుచరులు. నేను ముందే చెప్తున్నా, మొన్ననే 2 మధ్యలో పోలీస్ కంప్లైంట్ కూడా జరిగింది. సిఐ గారి దగ్గర కూడా వెళ్ళాము. 2 మధ్యలో పోలీస్ కంప్లైంట్ రాస్తే సిఐ గారు ఏం చేసిందంటే వెంటనే స్పందించి యాలాల్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఆయన ఫార్వర్డ్ చేయడం జరిగింది. అందుకే నేను కూడా ఏమంటున్నానంటే మీ ద్వారా
తక్షణమే సర్వే చేపట్టి మాకు హద్దులు కూడా చూపించి మేము కూడా మాది తప్పు జరిగిన 27 సర్వే నెంబర్ పడే బదులు 29 పడే బదులు 27 పడ్డది, అది కూడా మేము సరిదిద్దుకుంటాం, మీరు కూడా సర్వే మాకు చేసి హద్దులు ఒకసారి మాకు చూపిస్తే కూడా మేము సంతోషపడతామని చెప్పేసి, ఈ కొట్లాటలు జరగకుండా ఉండాలంటే మీరు తక్షణమే మీరు ముందు ఉండి ప్రభుత్వ అధికారులు ఉండి మాకు చేపియాలని మేము కోరుకుంటున్నాం. ఈ 29లో సర్వే నెంబర్లో చారీకి నేను అమ్మినా అని అంటున్నావు కదా, అది నీవు అమ్మింది కాదు, నుంచి శ్రీనివాస్ అనే ఆయన వ్యక్తి నుంచి మీరు కొన్నరా అమ్మినరా అది మీకు సంబంధం విషయం. కాకపోతే అట్టి దానికి సర్వే చేసింది రికార్డు ఉందా, ప్లస్ ఇంకొకటి దానికి సర్వేకి సంబంధించిన ప్లాటింగ్ మ్యాప్ ఏమైనా ఉందా, అది కూడా మాకు క్లియర్గా కావాలి. ఎందుకంటే మా మ్యాప్ మీకు ఆల్రెడీ చూపించినాం, మేము మ్యాప్ చూపించినాం. 29 సర్వే నెంబర్ అనే మాట మాట్లాడుతున్నాడు కాబట్టి 27 సర్వే నెంబర్లో ఉన్న నా ఒక్కనికే ఇబ్బంది జరుగుతున్నది కాదు, ఆ 27 మాకు పడ్డ దాంట్లోనే దాదాపు 36 నుంచి 40 ప్లాట్లు, 1 ఎకరా 21 గుంటలు, 1 ఎకరా 30 గుంటలు, ఆ మొత్తానికి కూడా డిస్టర్బెన్స్ ఉండాలి కదా. నా 2 ప్లాట్ల కాడికే ఎందుకు డిస్టర్బెన్స్ జరుగుతున్నది, నా 2 ప్లాట్ల కాడికే నువ్వు వచ్చి నువ్వు మరీ నా దాంట్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు? కక్షపూరితంగానే కదా నువ్వు చేసేది నా మీద కక్ష కట్టి నువ్వు నా మీదనే నువ్వు మీ ఇష్టం. దానికి ప్రజలే తీర్పు చెప్తారు. రేపు పొద్దున రాబోయే రోజులలో గట్టిగానే చూసుకుందాం. దానికి నేను ఎన్నిటికన్నా తయారున్నా, ఇది సిద్ధం. నేను ఒక క్లియర్గా చెప్తున్నా, ప్రజాసేవ చేస్తున్నా అన్నావు కదా, నేను కూడా నీకు ఇంతకు ముందు జరిగిన ఎన్నికల ముందే నేను నీకు ఒక మాట చెప్పిన, అది నీకు క్లియర్గా కూడా తెలుసు. వేణు ఇది ప్లాట్ ఇష్యూ నీకు తెలుసు, ఇది వాంటెడ్లీ చేస్తున్నావు, వద్దు అని చెప్పి ఆపొద్దు కూడా చెప్పిన. ఎప్పుడు ఇంతకుముందు జరిగిన ఎలక్షన్లలో నీవు ఓడిపోవడానికి కారణం కూడా అదే, ఇంకా రాబోయే రోజుల్లో జరిగేది కూడా అదే. ఇది నేను రాసి పెట్టుకో, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, మళ్ళీ కూడా చెప్తా. కాకపోతే ఒక రిటైర్డ్ ఆర్మీని చూడకుండా కూడా, ఒక రిటైర్డ్ ఆర్మీ ఆయన దేశ సేవ చేసొచ్చు, నేను ప్రజాసేవ చేస్తున్నాను, నువ్వు ఒక కల్లిబొల్లి మాటలు మాట్లాడుతున్నావు కదా, అది తప్పు. ఆయనకు రెస్పెక్ట్ లేదు, నీకు ఆయన మీద గౌరవం కూడా లేదు. ఒక ఆర్మీ మ్యాన్ రిటైర్డ్ అయితే కూడా ఆయన మీద గౌరవం లేకుండా కూడా నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అని ఒక సవాల్ విసురుతున్నావు ఆయన మీదనే. ఆయన ఏం చేసుకోవాలని చేసుకుంటాడు, తప్పకుండా నీకు దానికి తగిన గుణపాఠమే జరుగుతుంది. నేను దాన్ని కోరుకుంటున్నా కూడా, దానికి జరగాలని కూడా, దానికి సహకారం కూడా మేము అందరం ఎన్నుంటే మేము దగ్గరుండి చేపిస్తాం కూడా, ఇది సత్యం. CT Cable